నెల్లూరు సిటీలో నిరుద్యోగ యువతను మోసం చేసి డబ్బులు దోచుకున్న షేక్ హుస్సేన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది నుంచి 48 లక్షల రూపాయలు దోచుకున్నాడు. వాస్తవం తెలుసుకున్న బాధితులు ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకుని 25 లక్షల రూపాయలు నగదును రికవరీ చేశారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను జిల్లా ఎస్పీ అజిత అభినందించారు. మాకు 10 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 15 పర్సన్స్ నుంచి ఫిర్యాదులు వచ్చింది. ఇది డీటెయిల్స్ చెప్తాను. వారికి టీటీడీ పేరుతో ఉద్యోగం లెటర్ వచ్చాయి. ఉద్యోగం కోసం ప్రతి మంది 5 lakhs చెల్లించమని వారిని అడిగారు. సో వారికి జాబ్ చేయడానికి 5 lakhs, almost 3-4, somebody gave 3 lakhs, somebody gave 4. సో ఇచ్చారు. తర్వాత వారు జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం లేదు. అప్పుడు అది ఒక జాబ్ స్కామ్, జాబ్ ఫ్రాడ్ జరిగింది, అందరికీ తెలిసింది. ఆ తర్వాత వారు పోలీసుకి ఫిర్యాదు ఇచ్చారు. మేము వెంటనే 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఓసెంట్ ఖోజ్ పోర్టల్ చేసి, సీ ట్రేస్ చేసి, సో అన్ని ఫ్యాక్ట్స్ చేసి చెక్ చేసి వి అరెస్టెడ్ 1 మెయిన్ అక్యూజ్డ్.